Yo, what's up, people? We're back. Sorry, come on, look. Yo, what's up? గట్టిగా యో వాట్సా హలో అని అట్లా చెప్పు కొంచెం అదే లేదు ఏం లేదు యో వాట్సాప్ ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఉన్నాం, బోర్డింగ్ పాస్ కూడా రెడీ అయిపోయింది. గోయింగ్ టు గోవా జస్ట్ ఫ్లైట్ కోసం. ఇలాగే స్టేట్ ఉండండి, చాలా వీడియోస్ వస్తాయి, చాలా కంటెంట్ చూడబోతున్నారు. యో గోసరా యోకర్ణ మురుడేశ్వర్ ఉడుపి చాలండలూరు. ఇది 5 డే ట్రిప్ ఎంజాయ్ చేస్తారు. వేర్ ఇస్ స్టార్ బక్స్? ఐ డోంట్ నో. మేమైతే ఇప్పుడు లాంచ్కి వెళ్తున్నాం. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అని చేసుకోండి. బాయ్. స్టార్ బక్స్. సో లాంచ్కి వచ్చి అయితే ఇప్పుడు తింటున్నాం. చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసాం. సో చూపిస్తా కూడా. ఇప్పటికైతే నేను నూడిల్స్, దిస్ ఇస్ సమ్ సూప్ అండ్ ఇది టమాటో రైస్, క్రస్సానికి అదే తింటున్నాం. ఇంకా లాంచ్లోనే కూర్చొని ఉన్నాం, బాగుంది. అండ్ ఆఫ్టర్ దిస్ ఎప్పుడు 8:50 అనుకుంటా ఫ్లైట్ హైదరాబాద్ టు గోవా. లాంచ్ నుండి వచ్చేసాం బయటికి. అండ్ ఇప్పుడు ఇంకా గేట్ 18 దగ్గరికి వెళ్ళిపోతున్నాం. టైం 8:05 అయింది. 8:15కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఇంకా చెక్ ఇన్ చేసేయచ్చు. ఇప్పుడే బోర్డింగ్ అవుతుంది, గోయింగ్ అనమాట. బోర్డింగ్ పాస్ స్కానింగ్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు డైరెక్ట్లీ ఫ్లైట్కి వెళ్తాం, బస్కి వెళ్తామో తెలియదు, చూడండి. Golden hour through the window blinds, the quiet kind of peace you find. Got nowhere else I need to be, just this slow morning light and me. ఇది వచ్చేసరికి బోయింగ్ 737 అనమాట ఫ్లైట్. నార్మల్గా ఎయిర్ బస్ A320 ఉంటాయి, ఇది బోయింగ్ 737. బాగుంది. నేను యాక్చువల్లీ విండో సీట్స్ లేవనుకున్నా కానీ మా వాడు విండో సీటే తీశాడు. విండో సీట్ తీసి లాభం ఏంటి అనుకున్నా, ఎందుకంటే ఈ బాటికి చాలాసార్లు ఎక్కాం, ప్లస్ రాత్రి కూడా ఎక్కువ చూసేవాడు, లైట్లు అప్పుడప్పుడు కనిపిస్తాయి అంతే, అది మ్యాటరు. సబ్స్క్రైబ్ ఇన్ఫో షార్ట్స్, సబ్స్క్రైబ్ రిటర్న్స్ బోత్. The white lines on the asphalt fade away, just watching this whole world in shades of gray, trading the static for the sweet velocity, lost in this peaceful moving tapestry. Ah, the sweet velocity. Just now landed in Goa. గోవాలో ల్యాండ్ అయిపోయాం. అండ్ ఇప్పుడైతే బయటికి వెళ్ళి మన కోసం మన వెహికల్ వెయిట్ చేస్తుంది. వెళ్ళి ఈరోజైతే హోటల్ బుక్ చేసుకున్నాం గోవాలో, అక్కడ మనం స్టే చేస్తాం ఈరోజు రాత్రికి. When the final sun begins to fall apart, just wanna be the echo in your heart. ఇప్పుడు చూడండి, బ్యాగేజ్ రీక్లెయిమ్ అని ఉంది. బ్యాగేజ్ రీక్లెయిమ్కి మనకి నెంబర్ 1 ఇచ్చారు. అక్కడికి మన బ్యాగ్స్ అయితే వస్తాయి, చెక్ ఇన్ చేయించినవి, అవి వెళ్ళి మనం కరెక్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ చూడండి పెయింటింగ్స్ కూడా పెట్టారు, బాగున్నాయి కదా. ప్రోజెక్టో గోవా అంట. ఇప్పుడైతే ఇది ఎగ్జిట్ దగ్గర వెళ్తాం, బ్యాగేజ్ రీక్లెయిమ్ అయితే చేసుకోవాలి. మన బ్యాగేజ్ అంతా తీసుకొని అన్ని బ్యాగ్స్ వచ్చాయో చూసుకొని ఆఫ్టర్ దాట్ బయటికి వెళ్ళాలి. అండ్ మా వెహికల్ కూడా కాల్ చేయాలి, కాల్ చేసి ఎక్కడ ఉన్నాడో అడగాలి, అక్కడికి వెళ్ళాలి. ఆఫ్టర్ దాట్ అక్కడ నుండి రూమ్కి వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే గోవా తిరిగేది లేదు, జస్ట్ ఫ్లైట్ ఒక్కటి గోవాకి పెట్టుకున్నాం తక్కువ రేట్కి అని చెప్పి. మనకి బాగా బీచ్ ఉంటుంది కదా, అది ఎంత దూరమో చూస్తున్నాం. ఒకవేళ కుదిరితే బాగా బీచ్కి ఒక్కదానికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం, చూడాలి, అది కూడా అడగాలి ఇంకా వాళ్ళనే. సో ఇది 2 అనమాట. మనం 1కి వెళ్ళాలి, అక్కడ ఉంది 1కి వెళ్ళి మన లగేజ్ అయితే తీసేసుకుందాం.
వచ్చే ఉంటాయి ఈ పాటికి. లెట్స్ గో. గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి అనమాట, GOI అండ్ GOX. ఇప్పుడు మనం వచ్చేది GOX, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది చాలా బాగానే ఉంది, పెద్దగానే ఉంది. నైస్. మన లగేజ్ కోసం వెయిటింగ్ ఇక్కడ. వచ్చేసింది మన బ్యాగ్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు అవి కూడా కలెక్ట్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం, స్క్రీన్స్ పెట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది కూడా బాగుంది. అండ్ ఇప్పుడైతే మనం బయటికి వెళ్తున్నాం ఎగ్జిట్ నుండి. వెళ్ళి మా కార్ వాళ్ళతో మాట్లాడారట డాడీ ఆల్రెడీ. సో వెళ్ళి అక్కడికి వెళ్ళి మన కార్ ఎక్కారు. ఇక్కడ చూడండి, మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది, ప్లస్ ఇక్కడ బొమ్మ ఒకటి ఉంది. ఇది మన టాయ్ స్టోరీ బొమ్మలాగా ఉంది. ఇక్కడ కూడా GOX అని అయితే రాశారు లోపల. చూస్తాను చాలా వెదర్ మాత్రం. ఇప్పుడు టైం నేను చెప్తాను, 10:20 టైమ్. కానీ వెదర్ వేడిగా ఉంది, చాలా అంటే చాలా వేడిగా ఉంది వెదర్ అయితే. ఫౌంటైన్స్ అవి కూడా ఉన్నాయి, బాగుంది ఏరియా అంతా. ఇవ్వండి, వెదర్ మాత్రం కోస్టల్ కదా, వేడి మాత్రం ఓ రేంజ్లో ఉంది. అండ్ ఇది ఇంకా ఎగ్జాక్ట్ కోస్టల్ కూడా కాదు, ఇక్కడ నుండి కోస్టల్ మీకు ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. అలాంటిది ఇక్కడికే వేడి చాలా ఉంది. ఫౌంటైన్లో ఇది ఇద్దామని చెప్పి మీకోసం ఇటు వచ్చాను. ఇక్కడ చూడండి, బండి మీద బొమ్మలు వెళ్తున్నాయి. ఇంకా ఇదిగోండి, మొత్తం అంతా ఇక్కడంతా ఫౌంటైన్. నిజంగా నీట్గా ఉన్నాయి అన్నమాట, బాగున్నాయి. అంటే ఆబ్వియస్లీ ఇంకా మన ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే ఇండియా గెస్ అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా నీట్గా బాగానే ఉంటాయి. ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు ఎయిర్పోర్ట్స్ దగ్గరికి వస్తే. ఎందుకంటే నేను చూసిన వాటిలో ఇప్పటిదాకా అయితే అన్నీ బాగానే ఉన్నాయి. సో ఆ విషయానికి వస్తే మాత్రం ఇండియా నెంబర్ 1. ఎక్కడికక్కడ బీవేర్ ఆఫ్ ఇవైతే పెట్టారు, అంటే సేఫ్ క్యాబ్ ఓన్లీ ఆథరైజ్ ట్యాక్సీ దగ్గర నుండి బుక్ చేసుకోండి అన్నట్టు. ఎందుకంటే ఇది గోవా, ఇక్కడ చాలా ఇష్యూస్ జరుగుతాయి ఇలాంటివి. సో ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. వచ్చేసాం అంటే మా వెహికల్ వచ్చేసింది. వి స్టార్టింగ్ టు ద హోటల్. హోటల్ పేరేంట్రా? హోటల్ పేరు సాయి శరత్ హోటల్. సో అక్కడికైతే వెళ్తున్నాం. 2 రూమ్స్ బుక్ చేసుకున్నాం. If the stars go out without a sign, with your hand in mine, I'll feel divine. When the sky comes down, let it be with you. ఇప్పుడైతే మేము హోటల్ దగ్గరికి వచ్చాం. ఇదే సాయి శరత్ గెస్ట్ హౌస్ అని ఉంది కదా, ఇక్కడ అనమాట. ఇప్పటిదాకా అయితే రోడ్స్ సూపర్ ఉన్నాయి, కానీ ఇదిగో ఇప్పటిదాకా ఏసీలో ఉన్నాడు, దిగంగానే చెమటలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఏరియా మొత్తం కోస్టల్ కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదంతా క్లోజ్ చేస్తారు, వస్తున్నారు అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు టైం ఆల్రెడీ లేట్ అయిపోయింది కొంచెం. సో పడుకోవడానికి వెళ్ళాలి, ఇంకా డైరెక్ట్ వెళ్ళగానే నిద్రపోవడమే. వీఆర్ ఇన్సైడ్ అవర్ రూమ్ టూర్. ఇక్కడ ఏసీ, ఇది టీవీ, ఇది ఎంట్రీ, ఇవి అల్మారా తగ్గించారు. ఇది వేరే రూమ్ కనెక్షన్, ఇది ఇంత సంబంధం లేదు. అండ్ ఇక్కడ చూడండి మిర్రర్. నాకైతే ఇది వాష్రూమ్ అనుకుంటా. బెడ్ కూడా నీట్గానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నేను ఈ డోర్ వేరే రూమ్ కనెక్షన్ అనుకున్నా, కానీ బాల్కనీ ఇది చూడండి, డైరెక్ట్ హైవే అనమాట. ఇందాక మనం ఇలాగే వచ్చాం, ఇలా వచ్చి యూటర్న్ తీసుకొని ఇటు వచ్చామన్నమాట. బాగుంది కదా. రోడ్స్ అంతా కూడా చాలా నీట్గా ఉన్నాయి, రోడ్స్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ లైట్ ఉందా? ఉంది. బాగున్నాయి రోడ్స్ అంతా కూడా, అది మాత్రం ఇష్యూ లేదు. అంటే బేసికల్లీ మనం రింగ్ రోడ్స్ హైవేస్ మీద వెళ్తున్నాం కాబట్టి చెప్పలేం, ఇన్సైడ్ లోపల ఎలా ఉందో మనం చెప్పలేం. ప్రస్తుతానికైతే నేషనల్ హైవేస్ ఇవే ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాకా అయితే చాలా బాగుంది.